శ్రీగురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ సరస్వత్యే నమః. భక్తులారా, వాల్మీకి మనిషి రచనించిన శ్రీమద్ రామాయణం యథాతథంగా చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం బాల అయోధ్యారణ్య కిష్కింద సుందరకాండలు పూర్తి చేసాం. యుద్ధకాండలోని 96వ సర్గ వరకు 95వ సర్గ వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 96వ సర్గ చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మహర్షిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ సజ్జానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. రావణాసురుడు విన్నాడు. లంకాపురంలో ఉన్న స్త్రీలు ప్రతి ఇంట్లో కూడా ఏడుస్తూ ఉండటం విన్నాడు. ఒక ముహూర్తం సేపు ఆలోచించాడు. నిట్టూర్పులు విడుస్తూ మహోగ్రుడైపోయాడు. పళ్ళు కొరికాడు, కళ్ళెర్ర చేశాడు. అతన్ని అప్పుడు తన అనుచరులే తేరి చూడలేకపోయారు. తన సమీపంలో ఉన్న రాక్షసులను కళ్ళతో కాల్చివేస్తున్నాడా అన్నట్టుగా కనబడ్డాడు. మాటలు తడబడుతూ ఉండగా మహోదరుణ్ణి, మహాపార్శ్వుణ్ణి, విరూపాక్షుణ్ణి ఉద్దేశించి, ఇదిగో నేను ఆజ్ఞాపిస్తున్నాను, సైన్యాలు అన్నీ కూడా వెంటనే బయలుదేరాలి అన్నాడు. ఆ మాటలకు వారు భయపడ్డారు. రాజాజ్ఞను శిరసావహించి రాజకార్యాల్లో ఏమాత్రం ఏమరపాటు ఎరగని రాక్షసులను యుద్ధానికి ప్రేరేపించారు. అప్పుడు ఆ ఘోరాకారులు అందరూ కూడాను అలా నేను అన్నారు. రావణాసురుడి ఆశీర్వాదంతో యుద్ధాభిముఖులయ్యారు. అప్పుడు ఆ నిశాచరులందరూ కూడా తన ఏలికని గౌరవించారు. అతనికి జయం కలగాలని ఆశీర్వదించారు. ఒళ్ళెరిగిన కోపంలో ఉన్న రావణాసురుడు అప్పుడు మహోదరుణ్ణి, మహాపార్శ్వుణ్ణి, విరూపాక్షుణ్ణి చూసి నవ్వుతూ, ఈరోజు నేను నా ధనస్సులోంచి ప్రళయకాలాదిత్యుడు వంటి బాణాలు వదులుతాను. రామ లక్ష్మణుని యమసదనానికి పంపుతాను. కరుణ్ణి, కుంభకర్ణుణ్ణి, ప్రహస్తుణ్ణి, ఇంద్రజిత్తుని సంహారం చేసి వేసిన ఆ శత్రువుని చంపివేయటమే ఇప్పుడు నేను చేయాల్సిన పని. నేను వదిలే బాణాలు మేఘాల్లాగా కమ్ముకొని అంతరిక్షాన్ని, దిక్కుల్ని, నదుల్ని, సముద్రాలని కూడా కనపడకుండా చేస్తాయి. వానర యూధుల్ని, యూధపతుల్ని సంహారం చేసి వేస్తా. వాయువులాగా సంచరించే రథం మీద ధనస్సు అనే సముద్రంలో నుంచి బాణాలు అనే అలలు పైకి లేచి వానర సైన్యాన్ని ముంచేస్తాయి. కొంచెం వికసించిన పద్మం వంటి ముఖాలతోటి, పద్మం కించాల్కాల వంటి దేహఛాయలతోటి కనిపించే వానర యూధ తటాకాలని నేను ఏనుగులాగా ధ్వంసం చేస్తా. ఈరోజు జరిగే యుద్ధంలో నా బాణాలు ముఖాల్లో కూర్చుకొని వానర యూధపతులు పడిపోయి తూండ్లతో కూడా పద్మాల్లాగా ఈ భూమి మీద అలంకారంగా అగుపిస్తారు. నేను వదిలే ఒక్కొక్క బాణానికి వృక్షాలను తీసుకుని ప్రచండంగా పోరాడే వానరయోధులు, అంటే ఒక్కొక్క బాణానికి ఒక్కొక్క 100 మంది చొప్పున నేలకొల్పుతారు. భర్త పారిపోయాడని, భ్రాత పోయాడని, పుత్రుడు పోయాడని ఏడుస్తున్న రాక్షసాంగంల కన్నీళ్లు ఈరోజు వాళ్ళని వధించడంతో, నా శత్రువులను వధించడంతో వాళ్ళ కన్నీళ్లు తుడుచుకొని పోతాయి. నా బాణాలతో నేను వానరులందరినీ కూడాను భేదించి ప్రాణాలు పోగొట్టి నేల మీద కోట్ల మందిని చంపి పడేస్తాను. దాంతో భూమే కనపడకుండా పోతుంది. వాళ్ళ మాంసాన్ని నక్కలు, గద్దలు తనివి తీరా తింటాయి. నా రథాన్ని అలంకరించండి, ధనస్సును తీసుకొని రండి, మిగిలి ఉన్న రాక్షస వీరులందరూ కూడా నా వెంట రండి అని చెప్పాడు. అప్పుడు మహాపార్శ్వుడు అక్కడున్న సేనాధ్యక్షులను చూసి వెంటనే సేనలను సిద్ధం చేయండి అని చెప్పాడు. ఇంటింటికి పోయారు సేనాధ్యక్షులు. రాక్షసులందరినీ కూడా యుద్ధానికి పురికొల్పుతూ లంకాపట్నం అంతా కూడా తిరిగారు. ఇక ఆయుధాలు పట్టుకు
గర్జిస్తూ ఆ రావణాసురుడు వెంట వచ్చారు. రావణుడు రథం ఎక్కాడు. వడివడిగా రథం మీద సాగిపోయాడు. మరి ఆయన వెంట మహాపార్షుడు, మహోదరుడు, విరూపాక్షుడు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రథాల మీద బయలుదేరారు. వాళ్ళు ఈ భూమినే బద్దలు చేయడానికే బయలుదేరారా అన్నట్టుగా కనపడ్డారు. యముడిలాగా తేజరిల్లుతూ ఆ రావణాసురుడు జవనాశ్వాలు పొంచిన తన రథాన్ని రామలక్ష్మణులు ఉన్న ఉత్తరద్వారం దగ్గరికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో సూర్యుడి కాంతులు మాసిపోయాయి. దిశలన్నీ చీకట్లు కమ్ముకున్నాయి. భయంకరమైన పక్షులు అమంగళంగా అరిచాయి. భూమి కంపించినట్లుగా తోచింది. నెత్తురు వాన కురిసింది. గుర్రాల కాళ్ళు జారాయి. రథ ధ్వజాగ్రం మీద గద్ద వాలింది. ఇవన్నీ అపశకునాలు. నక్కలు భయంకరంగా అరిచాయి. అప్పుడు రావణాసురుడు ఎడమ కన్ను ఎడమ భుజం అదిరాయి. అతని ముఖం విపన్నమైపోయింది. డగ్గుత్తిగా పడ్డది. అప్పుడు యుద్ధానికి పోతూ ఉన్న రావణాసురుడికి చావును సూచించే ఈ దుర్నిమిత్తాలన్నీ కూడా ఎదుట తోచాయి. అంతేకాదు అప్పుడు అంతరిక్షం నుంచి ఒక కొరివి పిడుగుపడ్డంత ధ్వనితో కింద పడింది. కాకులు గద్దలు ఏకమై ఎదురుకుండా వచ్చి అమంగళంగా అరిచాయి. కాలం ముగించుకుని వస్తూ ఉన్నందువలను పదార్థి అయిన రావణాసురుడు ఈ అపశకునాలను ఆలోచించకుండా, అంటే వాడి కాలం మూడింది కాబట్టి అవేమీ కూడా ఆయన పట్టించుకోకుండా యుద్ధభూమికి పోయాడు. వాడి యొక్క రథఘోషాన్ని వానరులు విన్నారు. రాక్షస యోధులందరినీ కూడా వాళ్ళు చూశారు. యుద్ధ సన్నద్ధమై నిలుచున్నారు వానర యోధులందరూ కూడా. వానర సైన్యాలని రాక్షస సైన్యాలు, రాక్షస సైన్యాలని వానర సైన్యాలు పరస్పరం యుద్ధానికి ఆహ్వానించుకున్నాయి. ఉభయ పక్షాల వారు కూడా జయకాంక్షతో దొమ్మిగా యుద్ధం చేశారు. అప్పుడు దశగ్రీవుడు ఉగ్రుడైపోయి వానర సైన్యాల మీద బంగారు పింజల బాణాలు వదిలాడు. ఆ బాణాలకు వానర సైన్యంలో కొందరు తలలు తెగి పడిపోయినాయి. గుండెకాయలు బద్దలై కొందరు పడిపోయారు. చెవులు తెగి కొందరు పడిపోయారు. పక్కన విరిగి కొందరు పడిపోయారు. కళ్ళు పోయి కొందరు పడిపోయారు. ఉచ్ఛ్వాస నిశ్వాసం లేకుండా కొందరు పడిపోయారు. రావణాసురుడు కోపంతో కనుగొడ్లు తిప్పుతూ ఆ యుద్ధభూమిలో రథం మీద ఏ వైపులకు పోతే ఆయా వైపులో ఉన్న వానరులు అతని యొక్క బాణాల తీవ్రతను ఓర్చుకోలేకపోయారు. ఇది 96 సర్గ. రేపు 97వ సర్గ చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.